సార్ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు అందరికి భయమేస్తుంది. ఒక్కొక్క ఆఫీస్‌లో 200కి పైగా కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి మరి. అంటే మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎలా పడిపోయిందని చెప్తాం మనం? సో దీనివల్ల ఇంపాక్ట్ అయితే ఏం లేదు. హైడ్రా వల్ల పెద్ద నష్టం వచ్చిందైతే ఏం లేదు. హైడ్రా వచ్చింది కదా, ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు అనే ఆలోచనలకెళ్ళి బయటికి రావాలని చెప్తాం. ప్రీ లాంచ్ ఆఫర్స్ అని కూడా తీసుకొచ్చి ప్రజల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎంత మోసం చేస్తున్నాయంటే ఇలాంటిట్లలో జనాలు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా వరకు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మనం రోజు వార్తలు చూస్తూనే ఉంటున్నాం. ప్రీ లాంచ్ ఆఫర్ అయితే అంటే నమ్మే సిచ్యువేషన్స్ కూడా లేదు ప్రజెంట్ ఇప్పుడైతే ఉన్నటువంటి ప్రజలు. సో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో నమ్మి పెడితే ప్రీ లాంచ్ ఆఫర్లో మోసపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది? రియల్ ఎస్టేట్ కంపెనీలు 5 కోట్లు కూడా పలకని భూములు కంపెనీలన్నీ కొమ్మక్క 50 కోట్లకి 100 కోట్లకి వెంచర్లు వేసి అక్కడ తీసుకుంటారు కదా. డెవలప్ చేయాలి, అప్రూవల్స్ తీసుకురావాలి. ఇదంతా చేయాలి అంటే వాళ్ళకు కూడా ఒక ఎకరానికి ₹1,00,00,000 పడితే ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి కమ్సే కమ్ అది ఒక 2 కోట్లు దాటిపోతుంది. వాల్యూ లేని భూమిని కూడా అంతంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టేసి పెద్ద చేసేసి అది మోసం చేస్తున్నట్టు కదా ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. మార్కెట్ సెల్ఫ్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి. సెల్ఫ్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు అసలు వాస్తవాలు తెలుస్తాయి. ఏంటి అసలు ఇప్పుడు ఒక సామాన్యుడు ప్లాట్ కొనాలా లేదంటే ఫ్లాట్ కొనాలా? ఈ రోజు వరకు చాలా మంది చెప్తా ఉంటారు, భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా నష్టపోలేదు. కొత్త ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏదన్నా మార్కెట్ చేంజ్ ఓవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందా? ఈ రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే గేమ్ చేంజర్ అనమాట. ఎప్పుడు ఏమి జరుగుతో తెలియదు. ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలంటే ఏమి ప్రాపర్గా చెక్ చేయాలి? హెచ్ఎండిఏ చెక్ చేయాలా, రెరా చెక్ చేయాలా, లేదంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలా? ఒకప్పుడు బడాబాబులు నడిపించిన రియల్ ఎస్టేట్ ఈరోజు క్లాస్ రియల్ ఎస్టేట్ అయిపోయిందన్నమాట. బేసిక్ ఇప్పుడు అవుటర్ ఓఆర్ఆర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? గోల్డెన్ ఛాన్సెస్ RRR రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అమరావతి రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది, అందుకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. 300 ఫ్యామిలీస్ ఎవ్రీడే హైదరాబాద్కి వచ్చి మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు మరి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జనాలు వస్తేనే మన హైదరాబాద్ డెవలప్ అవుతుందా? హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా లేదంటే కొత్త ప్లేస్ అమరావతి లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు? 60 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి హైదరాబాద్ ఈస్ ఎవర్ గ్రోయింగ్ సిటీ. సో అలాంటి కొత్త ప్లేస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కాకపోతే లిమిటెడ్ బడ్జెట్లో చేసుకుంటూ ఉన్నారు. ఒక 30 lakhs హైదరాబాద్, ఒక 30 lakhs అమరావతి, ఒక 30 lakhs ఇంకో విశాఖపట్నం, ఇలా కనుక పెట్టుకుంటే ఏది తొందరగా డెవలప్మెంట్ అవుతుందో తెలియదు. సో ఎవరైనా రావాలనుకున్నా ఇలాంటి బిజినెస్లు చేయాలనుకున్నా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు అచీవ్ చేయాల్సింది ఎలా ఉంటుంది? కొత్త వాళ్ళు వచ్చి మార్కెట్ని భ్రష్టు పట్టిస్తున్నారండి కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ప్రాపర్గా నాలెడ్జ్ తెలియదు. ఏదో ప్రాపర్టీ, ప్లాట్, ఫ్లాట్ అని మాట్లాడతారు అంతే. మేబీ అవి ఇల్లీగల్ ల్యాండ్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదో చెరువులను కబ్జా పెట్టిన ఉండొచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి. బైబ్యాక్ అనేసరికి ఒక 2 years టైం పెడతారు, లేదంటే 3 years టైం పెడతారు. 3 years తర్వాత సార్ మీరు బైబ్యాక్ అన్నారు కదా, మరి నాకు 3 years టైం అయిపోయిందంటే లేదండి అని చెప్తారు. అసలు కన్స్ట్రక్షన్ జరగని కంపెనీకి మీరు ఒక 3 లక్షలు కట్టండి, నేను మీకు ప్రతి నెల ఒక 15,000 20,000 రెంట్ ఇస్తామంటారు. అది ఎలా పాసిబిలిటీ అవుద్ది రియల్ ఎస్టేట్లో? అతి ఆశ ఎప్పుడు కూడా చెడు అండి. ఒక జెన్యూన్ కంపెనీని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్? స్ట్రైట్ అవే డిసిషన్ తీసుకోకండి దయచేసి. స్ట్రైట్ అవే డిసిషన్ తీసుకుంటే చాలా ఇబ్బందులు పడతారండి. సో ఇప్పుడైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వచ్చినటువంటి డౌట్ అయితే ఏం లేదు. మీరు మంచి ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే, మంచి డెవలప్మెంట్ ఏదైనా ఉంటే ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకొని డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. హలో నమస్తే, నేను అశోక్, వెల్కమ్ టు ఇహా టీవీ. రియల్ ఎస్టేట్ ఈ పదం ఇప్పుడు ఉంటుంటే చాలామందికి భయం వేస్తుంది. ముఖ్యంగా సౌత్కి సంబంధించి రియల్ ఎస్టేట్లో ఎంతో డెవలప్ అయినటువంటి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అట్టడుగున పడిపోయింది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలన్నా, కనీసం ఒక ఫ్లాట్ కొనాలన్నా కూడా ఆలోచించే పరిస్థితికి ప్రజలు వచ్చేశారు. ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఇంతగా కారణమైంది? నిజంగా హైడ్రా ఇంపాక్టే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిందా, లేదంటే మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా అంశాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రవణ్ కుమార్ గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్. సార్ నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు అందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, దాంట్లో ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, లేదంటే ఏమైనా కొనాలన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పేరు వింటుంటేనే అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది? అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో రకరకాల కారణాలు ఉన్నాయండి ఫస్ట్ పడిపోవడానికి. అంటే ఇప్పుడు చాలామంది ఏమని మాట్లాడుతున్నారంటే ప్రజెంట్ మార్కెట్ అనేది డౌన్ఫాల్లో ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎందుకని ఆలోచిస్తే దానికి రీజన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. మొదటిది హైదరాబాద్ మార్కెట్ కనుక చూసుకుంటే, సో హైడ్రా అనేది చాలా ఇంపాక్ట్ చేసింది. అంటే నెగిటివ్ సైడ్లో ఇంపాక్ట్ చేసింది. హైడ్రా వచ్చింది అది మంచి కోసమే, కానీ జనాలకు ఎలా వెళ్ళిపోయిందంటే ఇది ఓన్లీ బిల్డింగ్లు కూల్చడానికి వచ్చింది ఇది అనే ఒక నెగిటివ్ వైబ్ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. కోవిడ్ వైరస్ ఎంతైతే ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయిందో దానికంటే డబుల్గా ఇది మొత్తం ఇండియా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. హైదరాబాద్లో ఇంత ఇబ్బంది చేస్తున్నదని చెప్పేసి. కానీ ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే ఇది కొంచెం నెగిటివ్ సైడ్ ఉంటుంది. కానీ ఫ్యూచర్లో చూస్తే మాత్రం ఇది హైడ్రా అనేది ఒక మంచి ఆబ్జెక్టివ్ అనమాట. ఎందుకంటే దీని ద్వారా పర్మిషన్స్ కానీ, అంటే FTL లెవెల్ కానీ, లేకపోతే నెక్స్ట్ బఫర్ జోన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలలో బిల్డింగ్స్ అనేవి ఇంకా కట్టరు ఇంకా. సో అప్పుడు ఒక మధ్యతరగతి ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ సైడ్లో ఉంటాడనమాట. దానికి తగ్గట్టుగా
కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఇంకా వేరే రీజన్స్. ఒకటి ఎలక్షన్స్. జనరల్గా ఈ ఎలక్షన్స్ టైంలో కూడా ఏమైందంటే మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. ఓకే. డౌన్ఫాల్ అయిపోయింది, మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా జూలైలో హైడ్రాని ఇంప్లిమెంట్ చేశారు. అవును. అప్పుడప్పుడే ఇట్లా మార్కెట్ వస్తుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎటువైపు సపోర్ట్ చేస్తో తెలియని సిచ్యువేషన్స్లో జనాలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. అలాంటి టైంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ఇంట్రొడ్యూస్ చేశారు. అవును. సో అక్కడి నుంచి ఇంకా మొత్తానికి డౌన్ఫాల్ అయిపోయింది అనమాట. కానీ ఇది చాలామంది అనుకుంటున్న సిచ్యువేషన్. వాస్తవానికి చూస్తే 100% రియల్ ఎస్టేట్ ఏం డౌన్ అవ్వలేదు, కొద్దిగా ఇంపాక్ట్ ఉంది. మరి డౌన్ అయితే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ఖాళీగా ఉండాలి కదా. మరి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రతిరోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఓకే. అది మీరు ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని తీసుకోండి తెలంగాణలో, అది షాద్ నగర్ తీసుకోండి, మీరు సంగారెడ్డి తీసుకోండి, ఇక ఇప్పుడు మన సిటీలో ఏదైతే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉన్నాయో ప్రతి ఒక్క సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజు ఒక్కొక్క ఆఫీస్లో 200కు పైగా కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మరి అంటే మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎలా పడిపోయిందని చెప్తాం మనం. ఓకే. సో ఇది ఒక అపోహ క్రియేట్ అయిపోయింది, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయిపోయిందని ఒక అపోహ క్రియేట్ అయింది తప్ప అసలు ఇది వాస్తవానికి హైడ్రా అనేది మంచి విషయం. ఓకే. ఇదండి. సో దీనివల్ల ఇంపాక్ట్ అయితే ఏం లేదు, హైడ్రా వల్ల పెద్ద నష్టం వచ్చింది అయితే ఏం లేదండి. దాని గురించి అసలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. జనాలు కూడా ఓకే, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసి తీసుకోవాలి, అంతే తప్ప హైడ్రా వచ్చింది కదా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనే ఆలోచనలకు వెళ్ళి బయటికి రావాలని చెప్తాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కువగా అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్లోనే బడ్జెట్ ఉంటుంది. అవునండి. రియల్ ఎస్టేట్లో అయినా ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక విల్లా కొనాలన్నా ఏదైనా కూడా దాని కాస్ట్ అనేది పెరిగిపోయింది. లివింగ్ కాస్ట్ ఎలా అయితే పెరిగిందో దాని కానీ ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అని కూడా తీసుకొచ్చి ప్రజల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎంత మోసం చేస్తున్నాయంటే అది ప్రజల అమాయకత్వం అనుకోవాలా, లేదంటే కంపెనీలా తెలివి అనుకోవాలా? పర్ఫెక్ట్గా అడిగారండి. ఇది చాలా మంది మోసపోతూ ఉన్నారు. యాక్చువల్గా ప్రీ లాంచ్ ఆఫర్స్ అని పెడతా ఉన్నారు. పెట్టేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫర్ లాగా వాళ్ళకి అట్రాక్ట్ చేస్తారనమాట వాళ్ళని. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇది సార్ ఇది ఆఫర్, యాక్చువల్గా ఇది ప్రీ లాంచ్ ఆఫర్, ఇప్పుడే ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది, జస్ట్ రా సిచ్యువేషన్లో ఉంది, ఇప్పుడు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు వితిన్ 1 ఇయర్లో మాకు అప్రూవల్ వచ్చేసరికి ఈరోజు మీరు 4,000 పర్ స్క్వేర్ యార్డ్ కనుక కొంటే అప్రూవల్ వచ్చేసరికి 8,000 పర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది సార్ అని చెప్తా ఉంటారు అనమాట. 8,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఎప్పుడు అది అప్రూవల్ తర్వాత, మరి అప్రూవల్ వస్తుందా రాదనేది తెలియదు కదా జనరల్గా. సో అప్రూవల్ అనేది అది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు, ఈ జనాలకు తెలియదు. కానీ ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పేసి చెప్తా ఉంటారు, ప్రాజెక్టు 50 ఎకరాలు లేదంటే ఒక హై రైజ్ టవర్స్ అని చెప్తా ఉంటారు. కానీ చూస్తే ఏముండదు అక్కడ. ఇలాంటిట్లలో జనాలు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా వరకు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మనం రోజు వార్తలు చూస్తూనే ఉంటున్నాం. నేను ఏమంటున్నానంటే ఒక ఇన్వెస్టర్ ఎప్పుడైతే ఒక ప్రీ లాంచ్ ఆఫర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, తర్వాత డైరెక్టర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళ టెస్టిమోనియల్ ఎలా ఉంది ఆ ప్రాజెక్ట్స్ పైన, ఇవన్నీ చూసుకొని ఆయన ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతోగా ఉంది. ఏదో డైరెక్ట్గా ప్రీ లాంచ్ ఆఫర్ కదా నేను తీసేసుకుంటా, నేను బెనిఫిట్ అవుతానని చెప్పేసి ఆలోచిస్తే చాలా మోసపోతారండి. ఓకే, ప్రీ లాంచ్ ఆఫర్ అయితే అంటే నమ్మే సిచ్యువేషన్స్ కూడా లేదు ప్రజెంట్ ఇప్పుడైతే ఉన్నటువంటి ప్రజలు. అసలు ప్రీ లాంచ్ ఆఫర్లో తీసుకోకూడదండి నన్ను అడిగితే. ఓకే, అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇబ్బంది పడద్దు కదా తీసుకున్న తర్వాత. ఈ రోజు ఎవరైనా మీరైనా నేనైనా మనము కష్టపడితే కానీ డబ్బు సంపాదించలేము. అలాంటి కష్టపడిన డబ్బుని మనం ఒక రియల్ ఎస్టేట్లో పెడితే అది అనుకోకుండా మోసపోయాడు అనుకోండి, ఎంత లాస్ అండి అది. ఆయన హార్డ్ అండ్ మనీ అది. కమ్సే కమ్ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక 20 లక్షలు ఆన్ చేయని సిచ్యువేషన్స్ కొందరికి ఉంటాయి. సో మరి అలాంటి ఒక 20 లక్షలు తీసుకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో నమ్మి పెడితే ప్రీ లాంచ్ ఆఫర్లో మోసపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, ఇదండి. అందుకే ప్రీ లాంచ్ ఆఫర్స్ నేను రికమెండ్ చేయను నేను జనరల్గా. సో ఏదైనా ఒక 1000 రూపాయలు ఎక్కువైనా మంచిదే, అప్రూవల్స్ ఉంది అన్నిట్లో చూసుకొని తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి విల్లాలు ప్లాట్స్ అన్నీ కొంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు 5 కోట్లు కూడా పలకని భూములు కంపెనీలన్నీ కుమ్మక్క 50 కోట్లకి 100 కోట్లకి వెంచర్లు వేసి అక్కడ తీసుకుంటారు కదా. అది నిజంగా హైదరాబాద్లో ల్యాండ్ అంత వాల్యూ ఉందా, లేకపోతే ఇది రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కలిసి క్రియేట్ చేసినటువంటి ఒక భూమా? రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కొంత భూమి క్రియేట్ చేస్తున్నాయి, హైప్ క్రియేట్ చేస్తున్నాయి. వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. హైప్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకుంటారు, ల్యాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళు రా ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒక 1 కోటి రూపాయలు ఎకరం కొన్నారనుకుందాం. కానీ దాన్ని డెవలప్ చేయాలి, అప్రూవల్స్ తీసుకురావాలి, ఇదంతా చేయాలి అంటే వాళ్ళకు కూడా ఒక ఎకరానికి 1 కోటి రూపాయలు పడితే అది అంటే ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి
కమ్సే కమ్ అది ఒక 2 కోట్ల దాటిపోతుంది అనమాట. అవును. డెవలప్మెంట్ అనుకోండి, అప్రూవల్స్ అనుకోండి, ఇంకోటి. ఓకే. సో దీని ద్వారా అక్కడ రేట్ అనేది పెంచేస్తారు వీళ్ళు. హ్మ్. సో ఆల్రెడీ జనరల్‌గా చూస్తే ఒక జీపీ లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో 2018 బిఫోర్ అన్ని జీపీ లేఅవుట్స్ ఉండే. హ్మ్. ఆ జీపీ లేఅవుట్ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత భూమి ఉంటది. అవును. వాళ్ళ రేట్ అడిగితే వాడు ఏమంటాడంటే రూ. 7,000 గజం అంటారు జనరల్‌గా. హ్మ్. లేదంటే 10,000 అంటారు. కానీ అక్కడే పక్కన ఒక కంపెనీ వచ్చి దిగింది. ఒక మంచి కంపెనీ దిగింది. సో వాళ్ళు చెప్తారు 20,000 గజం అని చెప్పి. ఇక్కడ అవును. 10,000 ఉంది, అక్కడ 20,000 ఉంది. అవును. 50% డిఫరెన్స్ ఉంటదన్నమాట. అవును. ఎందుకంటే వీళ్ళు డెవలప్‌మెంట్ చేశారు, వాళ్ళు డెవలప్‌మెంట్ చేయలేదు. హ్మ్. సో ఇదన్నమాట. డెవలప్‌మెంట్ చేయడంలో తప్పు లేదు. కానీ కావాలని చెప్పేసి ఆ భూమికి అంటే వాల్యూ లేని భూమిని కూడా అంతంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టేసి పెద్దది చేసేసి అది మోసం చేస్తున్నట్టుగా అదొక అంశం అయితే కనిపిస్తూ ఉంటది కదా! యెస్. అది కూడా ఉంటది. బట్ అది కొన్ని యాంగిల్స్‌తో చూసుకోవాలి మనం. అంటే ఓకే. అక్కడ నిజంగా ఈ రేట్ ఉందా లేదా మార్కెట్‌లో రిసర్చ్ చేసే తీసుకోవాలి ఎవరైనా. హ్మ్. హ్మ్. ఏదో కంపెనీ వచ్చింది కదా! ఇది ఏదో నెక్స్ట్ ఒక గోల్కొండ అవుతది, లేదా గచ్చిబౌలి అవుతది, ఇదేదో చెప్తా ఉంటారు జనరల్‌గా. అవును. ఈ హ్మ్. మార్కెటింగ్ వాళ్ళు. హ్మ్. ఇవన్నీ నమ్మకూడదు జనరల్‌గా. ఓకే. అంటే ఒక పర్సన్ ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్నాను. నేను వెళ్లి ఒకసారి రిసర్చ్ చేయాలక్కడ. ఓకే. ఎంత రేట్ ఉంది? ఎంత రేట్ వరకు పెట్టొచ్చు? ఆ కంపెనీలో అసలు నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయరాదా? ఒక్కటికి 2 సార్లు 2, 3 కంపెనీలు చూడాలక్కడ. హ్మ్. చూసి ఓకే రేట్ కరెక్ట్‌గా ఉంది. అందరూ ఒకలాగానే చెప్తున్నారు. నేను కొనొచ్చు అనే ఉద్దేశంకొస్తే అప్పుడు కొంటే తప్పు లేదు. హ్మ్. కానీ డైరెక్ట్‌గా వెళ్ళేసి ఒక కంపెనీని నమ్మేసి, ఒక పర్సన్‌ని నమ్మి నేను 20,000 గజమైనా కొన్నాను అని చెప్తే అమ్మే రోజులలో చాలా ఇబ్బందులు పడతారు. ఓకే. ఎందుకంటే పక్కన 10,000కి దొరుకుతా ఉంటే ఈయన 20,000 అమ్ముతున్నాడు ఈరోజు. హ్మ్. డౌన్ ద లైన్ ఒక 4 ఇయర్స్ తర్వాత అమ్మాలనుకుంటాడు. హ్మ్. ఇప్పుడు 30,000ది కొంటారా? 10,000ది కొంటారా? 10,000 కొంటారు తక్కువే. ఎవరైనా. హ్మ్. సో ఇది చూసుకోవాలన్నమాట. హ్మ్. హ్మ్. అమ్మేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. ఇప్పటికి వరకి చాలా మంది అమ్మేటప్పుడు ఇబ్బంది పడుతున్నారండి. అవును. రీసేల్ అనేది జరగట్లేదు బిజినెస్. అవును. ఎందుకంటే మీరు అడిగిన ఏదైతే ఉంది గదా! ఆ భయముంది. ఈ హ్మ్. లైక్ రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్మేస్తున్నాయనంటే హ్మ్. వాస్తవం అది. హ్మ్. బిఫోర్ ఒక 5 ఇయర్స్ కంపెనీ పేరు తీసుకోకూడదు. ఒక కంపెనీ అక్కడ దగ్గర దగ్గర ఒక రూ. 4,000 గజం ఉంటే దగ్గర 11,000 పెట్టి అమ్మాడండి. ఒక హ్మ్. 4, 5 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు 5 ఇయర్స్ అయిపోయింది. ఓకే. నేను అమ్ముకోవాలనుకుంటాను. హ్మ్. ఒక్క ప్లాట్ కూడా అమ్ముడు పోవట్లేదు. హ్మ్. మరేంటి పరిస్థితి? ఎందుకనంటే వాళ్ళప్పుడు మార్కెట్‌ని రిసర్చ్ చేయలేకుండా ఏదో కంపెనీని నమ్మి కొన్నారనమాట. హ్మ్. నేనేమంటున్నాను కంపెనీని నమ్మాలి. కానీ అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ సెల్ఫ్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి. సెల్ఫ్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు అసలు వాస్తవాలు తెలుస్తాయి. ఈ హ్మ్. వాస్తవాలు తెలియకుండా డైరెక్ట్ దిగుతే హ్మ్. ఇబ్బందులు పడతారని చెప్తా ఉన్నాను. ఓకే. ప్రతి మనిషికి కల ఏంటంటే ఒక ఇల్లు ఉండాలనేది. అదే జనరల్‌గా ప్రతి మనిషికి ఒక కుటుంబానికి సంబంధించి ఉంటది. కానీ ఇప్పుడు ఇల్లు కొనాలనేటప్పుడు ఎవరైనా కొంతమంది మార్కెట్‌లో ఇల్లొద్దండి మీరు ఫ్లాట్ కొనండి, లేదంటే ప్లాట్ కొనండి, లేదంటే విల్లా కొనండి. అంటే నాకు ఇల్లే లేదురా బాబు అంటే నేను ప్లాట్ కొనండి, విల్లా కొనండి అంటారు. అంటే మోటివేట్ చేస్తూ ఉంటారు. ఏంటి అసలు ఇప్పుడు ఒక సామాన్యుడు ప్లాట్ కొనాలా? లేదంటే ఫ్లాట్ కొనాలా? యెస్. అయితే ఇక్కడ ఫ్లాటు, ప్లాటు ఇవి 2 రైమింగ్ వర్డ్స్ అండి. హ్మ్. ఓకే. ఫ్లాట్ ఏమైద్దంటే ఫ్లాట్ కొంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉండడానికైతే బావుంటది. ఓకే. కానీ రేపటి రోజులలో అతనికి రిటర్న్స్ రావాలంటే రావు. ఓకే. అది ఫ్లాట్ ఏమైద్దంటే డిప్రిషియేట్ అవుతా ఉంటది. దాని ఏజు అవుతున్న కొద్దీ డిప్రిషియేట్ అవుతా ఉంటది. అదే ఒక ప్లాట్ పీఎల్ఓటీ కనుక కొంటే ఈరోజు లెట్స్ సే ఒక 10,000 పెట్టి గజం కొన్నాము. ఒక 5 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ అనేది 25,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. ఓకే. పెరుగుతా వస్తది హ్మ్. ప్లాట్‌ది. ఎందుకంటే ఈ రోజు వరకి చాలామంది చెప్తా ఉంటారు భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా నష్టపోలేదు, మోసపోలేదు అని హ్మ్. చెప్తా హ్మ్. ఉంటారు. కానీ ఇక్కడ మనం కొంటున్నప్పుడు ప్లాట్ కొంటున్నప్పుడైనా, ఫ్లాట్ కొంటున్నప్పుడైనా మనం కొంత బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. సో, ఒక సామాన్యుడు కల మీరన్నట్టు ఖచ్చితంగా ఇల్లు కావాలి. హ్మ్. ఇల్లు కావాలంటే ఇప్పుడు హైదరాబాద్‌లో కొనాలంటే కొనలేడు. హైదరాబాద్ ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు బంజారా హిల్స్‌లో మనం ఉన్నాము. ఈ బంజారా హిల్స్‌లో గజం వచ్చేసి రూ. 3,00,000 ఉంది. మరి రూ. 3,00,000 పెట్టి ఒక సామాన్యుడు కొనగలుగుతాడా? కొనలేడు. కొనలేడు. హ్మ్. మొన్న రీసెంట్‌గా మనం చూసాము న్యూస్ పేపర్‌లో. హ్మ్. ఏంటి అంటే బేగం బజార్‌లో గజం 10,00,000 ఎళ్ళిందని. అవును. గజం 10,00,000 అంటే అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడు కొనలేడది. అవును. ఒక బడా బిజినెస్ మ్యాన్ అయితే కొనగలుగుతాడు. హ్మ్. ఆయనకు మంచి ఇన్‌కమ్ ఉంటే ఆయన కొనగలుగుతాడు. మరి సామాన్యుడు కొనాలనుకుంటే ఇప్పుడు ఎక్కడ కొనాలి? హ్మ్. అనేది పెద్ద ప్రశ్న అందరికి. హ్మ్. సో ఎక్కడ కొనొచ్చు అంటే ఏదైతే ఓఆర్ఆర్ నుంచి ఈ ట్రిపుల్ ఆర్ మధ్యలో ఏదైతే ల్యాండ్స్ వస్తున్నాయో ఈ ల్యాండ్స్‌లో ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకే. అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ 10,000 నుంచి 30,000, 35,000 వరకే దొరుకుతున్నాయి. ఓకే. ఆయన బడ్జెట్ బట్టి, ఆయనకున్న క్యాపబిలిటీ బట్టి, డిస్టెన్స్ చూసుకొని, హ్మ్. డెవలప్‌మెంట్ చూసుకొని గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే హ్మ్. ఖచ్చితంగా ఆయనకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఇదండి. సో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఏమన్నా అంటే చేంజ్ ఓవర్ వచ్చే అవకాశాలేమన్నా ఉంటాయా? ఎందుకంటే ఆల్రెడీ డౌన్ అయిపోయిందని అనుకుంటున్నాం. టు కంపేర్ విత్ మార్కెట్ లెవెల్ అయితే డౌన్‌లో ఉంది. అవునండి. కొత్త ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. సో, దీన్ని యెస్. బట్టి ఏదన్నా మార్కెట్ చేంజ్ ఓవర్ అయ్యే అవకాశం అయితే ఉంటదా?
100% అండి. ఎందుకంటే ఇది హైదరాబాద్‌కి 60 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది హ్మ్. ఒక్కరోజు ఏదో డెవలప్ అయింది, నిన్న మొన్న డెవలప్‌మెంట్ అయిందన్నది కాదు. హ్మ్. 60 సంవత్సరాల చరిత్రలో డెవలప్‌మెంట్ అవుతూనే ఉంది. హ్మ్. హైదరాబాద్ ఈస్ ఎ గ్రోయింగ్ సిటీ హ్మ్. అండ్ హైదరాబాద్ ఈస్ ఎ గ్లోబల్లీ గ్రోయింగ్ సిటీ అన్నమాట. సో, ఈ గ్లోబల్లీ గ్రోయింగ్ సిటీలో ప్రతిరోజు ఒక హైదరాబాద్‌కి 300 ఫ్యామిలీస్ మైగ్రేట్ అవుతా ఉంటాయి. ఓకే. అది నార్త్ నుంచి అనుకోండి, లేకపోతే ఇంకా డిఫరెంట్ రీజియన్స్ నుంచి ఇక్కడికి హైదరాబాద్‌కి వస్తా ఉన్నారు. హ్మ్. మరి ఇన్ని ఫ్యామిలీస్ వస్తా ఉన్నప్పుడు హైదరాబాద్ పెరుగుతదా? పెరగదా? డెఫినెట్‌లీ పెరుగుద్ది. డెఫినెట్‌లీ పెరుగుతది. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కంపల్సరీ చేంజ్ ఓవర్ అనేది వస్తది. ఓకే. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే గేమ్ చేంజర్ అన్నమాట. హ్మ్. ఎప్పుడు ఏమి జరుగుతో తెలియదు. హ్మ్. ఈ రోజున్న ఒక వాల్యూ ఈ రోజు ₹1,00,00,000 ఉంటే ఒక 4 సంవత్సరాల తర్వాత అది 4,00,00,000 కూడా కావచ్చు. సంవత్సరానికి ₹1,00,00,000 పెరిగిన రోజులు కూడా మనం చూస్తున్నాం. ఓకే. సో, అలాంటి ఒక ప్లేస్ అనేది హైదరాబాద్. ఓకే. సో, హైదరాబాద్‌కి అసలు తిరుగులేదు. దీంట్లో మీరు చూస్తా ఉన్నారు. ఈవెన్ మన ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు. బిగ్ బిగ్ కంపెనీస్ వచ్చి మనకు ఇప్పుడు ఈవెన్ మనకు గచ్చిబౌలిలో గూగుల్ క్యాంపస్ వస్తుంది మనకి. హ్మ్. ఓకే. యూనివర్సిటీస్ వస్తున్నాయి. బిగ్ బిగ్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. హ్మ్. హైదరాబాద్‌కి ఏందంటే ఒక ఐటీయే కాదు. హైదరాబాద్‌కి ఫార్మా ఉంది. హైదరాబాద్‌కి హెల్త్ ఉంది. హ్మ్. అన్ని రకాలుగా హైదరాబాద్ ఇస్ డెవలప్డ్. ఓకే. సో, ఇప్పుడు నిన్నగాక మొన్న మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే వరంగల్‌లో కూడా ఎయిర్‌పోర్ట్ ఇస్తున్నామని చెప్పారు. అంటే యెస్. కడతామని చెప్పేసి చెప్పారు. యెస్. ఆల్రెడీ దానికి ఫండ్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అవును. 205 క్రోర్స్ ఆఫ్ అమౌంట్ మనకు రిలీజ్ చేశారు. ఓకే. అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ స్కోప్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే. ఈ హైదరాబాద్‌లో చూస్తే తెలంగాణలో మెయిన్‌గా ఇదొక డక్కన్ పీఠం అన్నమాట. ఈ డక్కన్ పీఠంలో ఫ్లడ్స్ గానీ, ఎర్త్‌క్వేక్స్ గానీ, ఎటువంటి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు గానీ ఏవి ఉండవు. ఓకే. సో, 100% సేఫ్ అన్నమాట. ఇన్వెస్టర్స్ ఎవరైతే పెడతారో హ్మ్. వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. కానీ కొంటున్నప్పుడు ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. హ్మ్. కొంటున్నప్పుడు మాత్రం డెఫినెట్‌గా అప్రూవల్స్, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్, లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఓకే. అప్పుడే ఆయన సేఫ్ సైడ్‌లో ఉంటాడు. సో, ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి కొత్త డౌట్స్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్‌కి వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేదంటే ఈ ఏరియాలకి అంటే హెచ్ఎండిఏ అంటారు, రెరా అంటారు కొంతమంది వేరే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేర్స్‌తో తీసుకొచ్చారు. సో, అవునండి. ఏంటి ఇప్పుడు ఒక ల్యాండ్‌ని కొనాలంటే ఏమి ప్రాపర్‌గా చెక్ చేయాలి? హెచ్ఎండిఏ చెక్ చేయాలా? రెరా చెక్ చేయాలా? లేదంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలా? యెస్. సో, ఇప్పుడు హెచ్ఎండిఏ గనుక తీసుకుంటే అప్రూవల్, హ్మ్. ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది ఒకటుంటది. ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ ఇప్పుడు మనం ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ గనుక చూసుకుంటే, ఈస్ట్ హ్మ్. ఆఫ్ హైదరాబాద్ అంటే వరంగల్ హైవే. హ్మ్. ఈ వరంగల్ హైవేలో బీబీ నగర్ వరకు అట్లా ఉంటదన్నమాట. ఓకే. ఒక్కొక్క సైడ్ అంటే డైరెక్షన్స్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ గనుక తీసుకుంటే హైదరాబాద్ నలుగు దిక్కులో ఒక్కొక్క దగ్గర కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ వరకు హెచ్ఎండిఏ ఉంది. ఇక్కడ వరకు హ్మ్. ఇది హెచ్ఎండిఏలో వస్తుందా? డీటీసీపీలో వస్తుందా? లేదంటే వైటీడీఏలో వస్తుందా? లేదంటే ఓకే. ముడాలో వస్తుందా? హ్మ్. ఇది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అప్రూవల్ చెక్ చేసుకోవాలి. హ్మ్. చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్‌కి రేరా ఉందా లేదా చూసుకోవాలి. ఓకే. ఓకే. ఈ 2 ఓకే. ఫస్ట్ హెచ్ఎండీ చూడాలి, రేరా చూడాలి. చూసిన తర్వాత లింక్ డాక్యుమెంట్స్ చూడాలి. హ్మ్. అసలు ఇది పొజిషన్ ఎవరి పేరు మీద ఉంది? ఎవరి నుంచి ఎవరికి వచ్చింది? ఇప్పుడు ప్రెజెంట్ ఎవరున్నారు? హ్మ్. ఈసీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. చెక్ చేసుకున్న తర్వాత ఎవరు రిజిస్టర్ చేస్తున్నారు హ్మ్. అనేది కూడా చెక్ చేసుకోవాలి. హ్మ్. ఇవన్నీ చూసిన తర్వాత డిసిషన్ తీసుకోవాలి కానీ ఏదో కంపెనీ వచ్చింది కదా! ఏదో తక్కువ ప్రైస్‌లో వస్తుంది అని చెప్పేసి చాలామంది కొంతమంది తొందరపడి ఆలోచనలు తీసుకుంటారు. హ్మ్. నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. అవును. సో, ఆ నిర్ణయాల వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోతా ఉన్నారు ఇక్కడ హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో. హ్మ్. సో, అందుకే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్‌పర్ట్‌ని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఏదో ఒక పర్సన్ చెప్పాడని ఓకే. వాళ్ళని నమ్మొచ్చు. నమ్మొద్దని నేను చెప్పట్లేదు. కానీ ఎక్స్‌పర్ట్ సజెషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఈ రోజులలో రియల్ ఎస్టేట్ అనేది చాలా ప్రొఫెషనల్‌గా మారిపోయింది. అవును. ఒకప్పుడు బడా బాబులు నడిపించిన రియల్ ఎస్టేట్ ఈరోజు క్లాస్ రియల్ ఎస్టేట్ అయిపోయిందన్నమాట. అవును. నాలెడ్జ్ ఉంది అంటే నాలెడ్జ్ షేర్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఏంది? అసలు అక్కడ ఏంది? అనేది తెలుసుకున్న తర్వాతనే హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఎవరైనా గాని. ఓకే. ఇదండి. మ్యాక్స్ ఆల్‌మోస్ట్ ఇన్నర్ ఓఆర్ఆర్ మొత్తం డెవలప్ అయిపోయింది. యెస్ ఇప్పుడంతా అండి. కూడా ఎక్స్‌పాన్షన్ మొత్తం ఔటర్ ఓఆర్ఆర్ మీద జరుగుతుంది. ఔటర్ యెస్. ఓఆర్ఆర్‌కి సంబంధించి ఎక్కువగా జరుగుతుంది. కరెక్ట్ అండి. బేసిక్ ఇప్పుడు ఔటర్ ఓఆర్ఆర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఐఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఫుల్లీ డెవలప్డ్ ఇక. ఇక్కడ మనం పెట్టడానికి అవకాశం లేదు. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ పక్కన కూడా మనకు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ వరకు ఫుల్లీ డెవలప్ అయిపోయింది. అవును. ఓఆర్ఆర్ దాటిన తర్వాత 15 అవును. కిలోమీటర్స్ హ్మ్. ఎటువైపు చూసుకున్నా సరే. సో, అక్కడ కూడా ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ తర్వాత 35,000 నుంచి 50,000 వరకు గజం అమ్ముతున్నారు ఈరోజు. హ్మ్. ఓపెన్ ల్యాండ్స్ కనుక చూస్తే. ఆల్రెడీ హై రైజ్ టవర్స్ కూడా వస్తున్నాయి మనకు ఓఆర్ఆర్ తర్వాత కూడా. ఓకే. ఓకే. గచ్చిబౌలి వైపు. సో, అక్కడ గనుక చూస్తే ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో మినిమమ్ 5 సీఆర్ నుంచి 8 సీఆర్ కూడా ఫ్లాట్స్ అమ్ముతా ఉన్నారు. హ్మ్. ఓఆర్ఆర్ తర్వాత. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనకున్నది ఛాన్స్ ఎక్కడంటే గోల్డెన్ ఛాన్స్ ఇస్ ట్రిపుల్ ఆర్. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు ఓకే. హ్యాపీగా. హ్మ్. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకుంటా మనం వెళ్తా ఉంటే ఏమవుతదంటే
స్టాగ్నెంట్ ఉంటుంది జనరల్గా. మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. అదే ఇప్పుడు తక్కువ రేట్లో కొనుక్కుంటే ఒక 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ మనం కనుక ఆగితే డెఫినెట్గా ఈ రోజు ఏదైతే మన బంజారా హిల్స్లో 3 లక్షల రూపాయల గసం ఏదైతే ఉందో RRR దగ్గర కూడా అంతే రేట్స్ రాబోతున్నాయి. అది వెరీ సూన్. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్స్ అనుకోండి, రానున్న న్యూ ప్రాజెక్ట్స్ అనుకోండి, ఇవన్నిటి వల్ల మంచి ఫెచ్చింగ్ రాబోతుంది. ఓకే. సో రియల్ ఎస్టేట్ అయితే ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఎక్కడ ఛాన్స్ లేదండి. 100% డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఎవరు ఆపలేరు. హైదరాబాద్ని హైదరాబాద్కి అసలు తిరుగు లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ అంతే. అంటే టు కంపేర్ విత్ అంటే ఇక్కడ హైదరాబాద్ని కొంత ఏంటంటే ఇప్పుడు తెలుగు స్టేట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత ఏపీతో ఎక్కువ కంపేర్ చేస్తున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది, అందుకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. అక్కడ న్యూ క్యాపిటల్ వచ్చింది కాబట్టి అక్కడ వెంచర్స్ కావచ్చు, అక్కడ ప్రాజెక్ట్స్ కావచ్చు ఎక్కువగా లాంచ్ అవుతూ ఉన్నాయి. దానివల్ల అమరావతి రియల్ ఎస్టేట్ భూమి అయిందంటారు. సో దాని గురించి దాని మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది ఇక్కడ? ఎస్, ఇది కూడా వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యారో సెకండ్గా మళ్ళీ మొన్న, సో అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నారు. చాలా మంది పెట్టుబడులు కూడా అమరావతిలో పెడతా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జనాలు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి ఈజ్ ఆల్సో ఏ గుడ్ ప్లేస్. పెట్టొచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఇప్పుడు ఎందుకంటే కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తాడు. ఈ ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు క్యాపిటల్ ఏదన్నది వాళ్ళకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండే, ఆ క్యాపిటల్ ఈ క్యాపిటల్ అని మాట్లాడారు కాబట్టి. సో ఇప్పుడు అమరావతి అనేది ఖచ్చితంగా డిసైడ్ చేశాడు కాబట్టి 100% అక్కడ సేఫ్ సైడ్, ప్రాబ్లం లేదు. కాకపోతే దీనివల్ల హైదరాబాద్కి ఎటువంటి ఒరిగేది ఏమి లేదు. ఓకే. హైదరాబాద్లో కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ జనాలు వచ్చి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. నేను ఇందాక చెప్పాను 300 ఫ్యామిలీస్ ఎవ్రీడే హైదరాబాద్కి వచ్చి మైగ్రేట్ అవుతా ఉన్నప్పుడు మరి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జనాలు వస్తేనే మన హైదరాబాద్ డెవలప్ అవుతుందా? లేదు. సో హైదరాబాద్కి అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి జనాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఏం డౌన్ఫాల్ లేదు హైదరాబాద్లో. ఓకే. సో కానీ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ని అమరావతికి కూడా కంపేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఉన్నాయి, అక్కడ అంత ప్రైసెస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, లేదంటే కొత్త ప్లేస్ అమరావతి లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? సో ఫస్ట్ ఒక వ్యక్తికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ లొకాలిటీ ఎక్కడ చూసుకోవాలి. ఒకవేళ లొకాలిటీ కనుక వాళ్ళకి అమరావతి దగ్గర అవుతుంది అనుకుంటే అతను అక్కడ చేసుకుంటే బెటర్. లేదు హైదరాబాద్లో ఖచ్చితంగా నేను ఇక్కడనే సెటిల్ అయిపోతా ఇంకా అనుకుంటే హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఉత్తమం. సో హైదరాబాద్ ఎందుకంటే నేను చెప్పాను కదా 60 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రోయింగ్ సిటీ. సో దీనికి అసలు ఎటువంటి సిటీతో పోటీ ఉండదు. సో ఇది గ్లోబల్ సిటీ. ఇది అమరావతి అనేది ఇప్పుడు ఫార్మింగ్ అవుతుంది, స్క్రాచ్ నుంచి డెవలప్ అవుతుంది అనమాట. ఇది చాలా టైం పడుతుంది డెవలప్మెంట్ వస్తుంది అక్కడ కూడా. ఎందుకంటే ఈ రోజు అమరావతిలో 25,000 నుంచి 35,000 వరకు అమ్ముతున్నారు గజం. అదే విశాఖపట్నం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడ, తర్వాత విజయనగరం ఉంది. సో ఈ ఏరియాలలో చాలా డెవలప్మెంట్ ఉంది. అక్కడ 30,000 నుంచి 40,000 గజం అమ్ముతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర. సో అంటే డెవలప్మెంట్ ఎక్కడిదక్కడే ఉంటుంది. సో దీన్ని అట్లా మనం కంపేర్ చేయలేం. హైదరాబాద్ అమరావతి కంపేర్ చేయొచ్చా, లేదంటే హైదరాబాద్ విశాఖపట్నంతో కంపేర్ చేయొచ్చు, అట్లా కాదు. సో ఏ మార్కెట్ ఆ మార్కెట్కి ఉంటుంది అనమాట. అది ఏంటంటే ఆ మార్కెట్ని ఏమంటారంటే ఎమర్జింగ్ మార్కెట్ అంటారు దీన్ని, అమరావతి మార్కెట్ని ఆంధ్రప్రదేశ్లో. ఇది ఆల్రెడీ ఎమర్జ్ అయిపోయింది, ఇది ఆల్రెడీ ఫార్మేషన్లోకి వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకే, ఎనీ టైం. ఓకే, అదండి. సో అలాంటి కొత్త ప్లేస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లిమిటెడ్ బడ్జెట్లో చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయండి. 1 కోటి రూపాయలు ఉంటే దాన్ని 3 భాగాలుగా స్ప్లిట్ చేయాలి. ఒక్క దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చాలా మంది. అది రాంగ్ డిసిజన్ యాక్చువల్గా. ఎందుకంటే అది పెరుగుతుందా ఏమవుతుందో తెలియదు, పెరగడానికి కూడా చాలా టైం పెట్టొచ్చు. అదే కనుక అది 3 భాగాలు కనుక చేస్తే 30 lakhs కనుక ఇట్లా స్ప్లిట్ చేస్తే ఒక 30 lakhs హైదరాబాద్, ఒక 30 lakhs అమరావతి, ఒక 30 lakhs ఇంకో విశాఖపట్నం, ఇలా కనుక పెట్టుకుంటే ఏది తొందరగా డెవలప్మెంట్ అవుతుందో తెలియదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రియల్ ఎస్టేట్ అనేది ఒక మ్యాజిక్. ఇది ఎనీ టైం ఎనీథింగ్ క్యాన్ బి హ్యాపెన్, ఏదైనా జరగవచ్చు. ఈ రోజు పెట్టుబడి పెడితే రేపటి కూడా 10 లక్షల రూపాయలు పెరిగిన రోజులు ఉన్నాయి ఒక్క జస్ట్ 1 డేలో కూడా. ఎందుకంటే ఈ ఫీల్డ్లో 10 years నుంచి మేము ఉన్నాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అవన్నీ చూసాం, మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం. సో ఇది వాళ్ళకు కూడా జరుగుతుంది. అందుకే ఒక్క దగ్గర ఎప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో మినిమం దాన్ని డివైడ్ చేసుకుని పెట్టుకోవడం బెటర్ అనమాట. ఓకే, ఇండియాకి సంబంధించి చూసుకుంటే టాప్ 3 cities-గా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, ఈ 3 ఉన్నాయి. అవునండి. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే కార్పొరేట్ స్టైల్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 3rd గ్రేడ్గా హైదరాబాద్ని చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే 50 floors 60 floors పెద్దటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ఆ బడ్జెట్ కూడా ఏంటంటే విపరీతంగా పెరిగిపోతుంది. రీసెంట్గా నేను చూశాను ఒక ప్లాట్, ఒక అపార్ట్మెంట్స్ సంబంధించి అది స్టార్టింగ్ ప్రైసెస్ 7 crores పెట్టారు. సో ఇంత బడ్జెట్స్ పెట్టడం వల్ల కొనాలనుకునే వాళ్ళ మైండ్లో ఆటోమేటిక్గా ఒక హైదరాబాద్లో కొనాలంటే crores of rupees ఉంటుంది, ఇది మన వల్ల కాదు అనేటువంటి ఒక బిజినెస్ని, ఒక ఐడియాలజీని రియల్ ఎస్టేట్ పర్సన్స్లే హ్యూమన్స్లో బిల్డ్ చేస్తున్నారని అనిపించట్లేదా? అది వాస్తవం. అది అలా అనుకుంటున్నారు జనాలు. కానీ నేనేమంటున్నా, సజెషన్ తీసుకోవాలి. అసలు వాస్తవానికి అక్కడ 7 కోట్లు పలుకుతుందా రేటు?
మరి వేరే ప్రాజెక్ట్లో నాకు దొరుకుతుంది అక్కడనే. ఇప్పుడు కొన్ని బ్రాండ్ చూపించి అమ్మేస్తున్నారండి. అవును. బ్రాండ్ ఎంతసేపు బ్రాండ్. ఎగ్జాంపుల్ మై హోమ్ బ్రాండ్ అది. హ్మ్. ఓకే. అక్కడ కొంటేనే నాకు బావుంటది. ఎందుకంటే వాళ్ళ కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ ఉంటది. అవును. సో, వాళ్ళ అమ్యూనిటీస్ చాలా బావుంటాయి. ఇదొక ఇదేంటంటే లగ్జరీ స్టైల్‌కి అలవాటు పడిపోయి బ్రాండ్ అనేది హ్మ్. ఇదైపోయింది. వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా బ్రాండ్ చూపించి అమ్ముస్తా ఉంటారు. నేనేమంటున్నా అలాంటి ప్రాజెక్ట్ పక్కనే ఇంకో ప్రాజెక్ట్ ఉంటది. ఓకే. వాళ్ళు బ్రాండ్ మీద ఫోకస్ చేయరు. వాళ్ళు కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ మీద, అమ్యూనిటీస్ మీద ఫోకస్ చేస్తారు. కానీ ఇది జనాలలోకి ఎళ్ళదది. హ్మ్. జనాల్లోకి ఎప్పుడు ఎళ్తదంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారండి. మీరు తీసుకొని శ్రవణ్ ఈ కన్‌స్ట్రక్షన్ చాలా బావుంది. మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి మీరు చెప్తారు నాకు. అవును. అప్పుడు నేను వచ్చి చూస్తా. సో, దానికంటే ఇది బాగా బెటర్ అనిపిస్తది. అక్కడ 7,00,00,000 చెప్తున్నారు. ఇక్కడ నాకు 4,00,00,000 వచ్చింది. 3 మౌత్ కోట్లు సేఫ్ పబ్లిసిటీ. అయింది. ఆ! హ్మ్. ఇదేంటంటే రెఫరల్ మార్కెటింగ్ అంటారు దీన్ని. ఓకే. సో, మీరు నాకు రెఫరల్ చేశారు. ఇది అద్భుతంగా ఉంది. మీరు వచ్చి చూడండి అని. హ్మ్. సో, ఇలా కూడా ఉంటాయి. ఒక 7,00,00,000 ఉంది కదా! అయ్యో! నేను కొనలేను అనే ఆలోచనలకు వెళ్ళకూడదు. హ్మ్. ఎక్స్‌పర్ట్ సజెషన్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఓకే. రియల్ ఎస్టేట్‌లో. ఒక మార్కెటింగ్ పర్సన్‌ని నమ్మకూడదు. సో, దానికి ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ప్లానర్స్ కూడా ఉంటారు. సో, ఓకే. వాళ్ళ దగ్గర కూడా మీరు సజెషన్స్ తీసుకోవచ్చు. హ్మ్. ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటది? ఎలాంటి ప్రాపర్టీ తీసుకుంటే బావుంటది అనే దానిపైన కూడా హ్మ్. మనకు చాలా మంది అడ్వైజ్ చేసేవాళ్ళు ఉన్నారు మార్కెట్‌లో. అసలు ఇప్పుడు మార్కెట్‌లో అడ్వైజర్స్ ఉన్నారు. చాలా మంది రియల్ ఎస్టేట్‌లోకి రావాలంటే భయపడుతున్నారు. అండ్ అవునండి. దట్టు రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఆ మ్యాన్ పవర్ ఎంప్లాయ్‌మెంట్‌లో కూడా కొంత క్రైసిస్ అనేది నడుస్తూ ఉంది. యెస్. సో, ఎవరైనా రావాలనుకున్నా, ఇలాంటి బిజినెస్‌లు చేయాలనుకున్నా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? వాళ్ళు అచీవ్ చేయాల్సింది ఎలా ఉంటది? ఓకే. సో, మార్కెట్‌లోకి చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారండి రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి. హ్మ్. సో, అడ్వైజర్స్ మనం మాట్లాడితే ఎంతోమంది పెరుగుతా ఉన్నారు రోజు. అడ్వైజర్స్ పెరుగుతా ఉన్నారు. కానీ వాళ్ళకేందంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉంటలేదు. హ్మ్. ప్రాపర్ స్కిల్స్ కూడా ఉండట్లేదు. హ్మ్. ఎట్లా మార్కెటింగ్ చేయాలి? ఒక పర్సన్‌కి నేను ఎలా ప్రొడక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? లేదా టూర్ ఎలా తీసుకెళ్ళాలి? ఇవన్నీ తెలియట్లేదు వాళ్ళకి. ఓకే. సో, ఇది కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త వాళ్ళొచ్చి మార్కెట్‌ని భ్రష్టు పట్టిస్తున్నారండి కొంతమంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి తెలీదు ప్రాపర్‌గా. నాలెడ్జ్ తెలియదు. ఏదో ప్రాపర్టీ, ప్లాటు, ఫ్లాట్ అని మాట్లాడతారు అంతే. అవును. ప్లాట్ లేదంటే ఫ్లాట్ అనే మాట్లాడతారు. ఈ ప్లాట్ బాగుంది, ఫ్లాట్ బాగుందని. అసలు బాగుండడానికి ముందు అసలు ఏంటి దాని అప్రూవల్స్ ఏంది? దాని క్వాలిటీ ఏంది? అది ఎక్కడుంది? ఏ లొకేషన్‌లో ఉంది? అక్కడ ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి? ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటలేదు వాళ్ళకి. ఓకే. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలని చెప్తా ఉన్నాను నేను. హ్మ్. ప్రొడక్ట్ నాలెడ్జ్‌ని నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాపర్‌గా ఇంజెక్ట్ జేయాలి. ఎవరికి? ఇన్వెస్టర్‌కి. ఇన్వెస్టర్‌కి ఇంజెక్ట్ చేసి టూర్ తీసుకెళ్ళాలి. హ్మ్. లైవ్ టూర్ అంటే డెమాన్‌స్ట్రేషన్ అంటారు ప్రొఫెషనల్‌గా మాట్లాడితే. ఓకే. ఆ డెమాన్‌స్ట్రేషన్ చేస్తున్నప్పుడు మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సార్ మన ఇంటి దగ్గర ఇవన్నీ మాట్లాడుకున్నాం గదా! సార్ ఇవన్నీ మీరొచ్చిన తర్వాత చూస్తే ఇలానే ఉంటదని చెప్పేసి టూర్‌లో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మనం. ఓకే. ఇది చేయట్లేదు. హ్మ్. సో, దానివల్ల ఏమవుతుందంటే జనాలు ఎవరిని నమ్మాలో అర్థం కాకుండా ఉంది సిట్యుయేషన్. హ్మ్. ఇదొక రీజన్ కూడా డౌన్‌ఫాల్ అవ్వడానికి. ఓకే. ఎందుకంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయిందండి. మిస్‌ఇన్ఫర్మేషన్ ఎక్కువ యెస్. ఇచ్చేస్తున్నారు. అంతే హ్మ్. అండి. హ్మ్. ఎందుకంటే ఒక సేల్ రావాలి నాకు ఎంతసేపు నాకు సేల్ రావాలి అనే ఉద్దేశ్యంతోని లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ఇలా చెప్పడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఓకే. మార్కెట్‌లో. హ్మ్. మార్కెట్‌లో అలాంటి ఫైండ్ ఔట్ చేయగలమా? ఎందుకంటే బేసిక్ ఏంటంటే కొనే వాళ్ళకి ఎలా ఉంటదంటే ఒక రూపాయి తక్కువకొస్తుందంటే ఓకే. ఇక్కడ తక్కువకొస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ కొనేద్దామని అనే ఒక థాట్ ఉంటుంది గానీ, అవును. ఎక్కడా కూడా ఎందుకు తక్కువకొస్తుందనేది ఎవరు ఆలోచించరు బేసిక్‌గా. కరెక్ట్. కరెక్ట్. హ్యూమన్ బెయిన్స్ అలా ఆలోచిస్తాయి అవును. కాబట్టి. సో, అలాంటిది ఎలా మనం ఫైండ్ ఔట్ చేయగలం? ఇప్పుడు ఎక్కడ ప్రాపర్టీ అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. హ్మ్. ప్రాపర్టీ ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం? ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసే దగ్గర ప్లేస్ ఏందో కనుక్కోవాలి ఫస్ట్. కనుక్కున్న తర్వాత అక్కడ నిజంగా మార్కెట్ రేట్ ఎంతుంది అనేది ఒక్కటికి 2 సార్లు కాంపిటీషన్ అనాలిసిస్ చేయాలంటున్నాను. హ్మ్. ఈ కాంపిటీషన్ అనాలిసిస్ చేయట్లేదు ఎవరు. ఏదో ఒక పర్సన్ తీసుకెళ్ళిపోతున్నాడు అడ్వైజర్‌గా చూపిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. అక్కడ పక్క ప్రాజెక్ట్ ఎట్లుంది? ఆ పక్క ప్రాజెక్ట్‌లో వాళ్ళు ఎంత రేట్‌కి అమ్ముతున్నారు? హ్మ్. అసలు వాళ్ళ డెవలప్‌మెంట్ ఏంది? మన డెవలప్‌మెంట్ ఏంది? వాళ్ళిచ్చే క్వాలిటీ ఏంది? వీళ్ళిచ్చే క్వాలిటీ ఏంది? వాళ్ళిచ్చే మెయింటెనెన్స్ ఏంది? వీళ్ళిచ్చే మెయింటెనెన్స్ ఏంది? ఓకే. ఇవన్నీ చెప్పట్లేదు. హ్మ్. ఏదో తక్కువకొస్తుంది కదా అనే ఆ ఉద్దేశంతోని వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఎప్పుడైతే మనం తక్కువ అని మాట్లాడతాం కదా! మోసపోవడం కూడా అంతే ఉంటది. తక్కువ ప్రైస్‌కి ఇష్టపడొద్దు ఎప్పుడు గూడా. ఓకే. తక్కువ ప్రైస్ అయినా సరే దానికి ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకుని డిసిషన్ తీసుకోవాలని చెప్తాను. హ్మ్. అంతే తప్ప ఏదో తక్కువకొస్తుంది కదా! నేను కొనుక్కుంటే నాకు మంచి రిటర్న్స్ వస్తాయేమో అని గాని ఇలాంటివి చేయకూడదు. మేబీ అవి ఇల్లీగల్ ల్యాండ్స్ అయ్యుండొచ్చు. లేదంటే ఏదో చెరువులను కబ్జా పెట్టినయి ఉండొచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయి. యెస్. హ్మ్. హ్మ్. బై బ్యాక్ గ్యారంటీలని కూడా చాలా మంది అమ్ముతున్నారండి మార్కెట్‌లో. అవును. హ్మ్. అమ్మి ఎంతోమంది మోసపోతున్నారు. నిన్నగాక మొన్న ఒక కంపెనీ దాని గురించి ఇన్ఫర్మేషన్ న్యూస్‌లో వచ్చేసింది. అవును. నిన్నగాక మొన్న 200 కోట్లండి. ఓకే. బైబ్యాక్ గ్యారంటీ అని చెప్పి పెట్టాడు. హ్మ్. సో, మరి ఇలాంటిట్లలో డబ్బులు పెడుతున్నారు నమ్మేసి. హ్మ్. బైబ్యాక్ అనేసరికి ఒక 2 ఇయర్స్ టైం పెడతారు. లేదంటే 3 ఇయర్స్ టైం పెడతారు. 3 ఇయర్స్ తర్వాత సార్ మీరు బైబ్యాక్ అన్నారు కదా! మరి నాకు 3 ఇయర్స్ టైం అయిపోయిందంటే లేదండి అని చెప్తారు. హ్మ్. సో, అందరూ యూనిటీ అయ్యి ఇప్పుడు కంప్లెయింట్ రైజ్ చేశారు. హ్మ్. సో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, అసలు కన్‌స్ట్రక్షన్ జరగని కంపెనీకి మీరు ఒక 3,00,000 కట్టండి. నేను మీకు ప్రతి నెల ఒక 15,000, 20,000 రెంట్ ఇస్తామంటారు. అది ఎలా పాసిబిలిటీ అవుద్ది రియల్ ఎస్టేట్‌లో?
ఇవన్నీ స్ట్రాటజీస్ అండి. మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఓకే. ఇవన్నీ. సో, ఇప్పుడు 3,00,000 కట్టి నెలకు 15,000 ఇస్తదంటే అది నమ్మొచ్చా మనం? హ్మ్. అది ఉండే కంపెనీ కాదది. పోయే కంపెనీ అది. అయినా సరే జనాలు ఏం చేస్తారంటే, ఒరేయ్ 3,00,000 కదా నెలకు 15,000 వస్తుంది అని ఒక ఆశకెళ్ళిపోతున్నారు. అతి ఆశ ఎప్పుడు కూడా చెడు అండి. హ్మ్. అతి ఆశ మన పెద్దలు కూడా చెప్తారు. ఎక్కువ ఆశపడొద్దు. అసలు ఎక్కువ ఆశపడితే నీకు ఉన్నది కూడా పోతదని చెప్తారు పెద్దవాళ్ళు. హ్మ్. సో, అదే జరుగుతుంది ఇప్పుడు మార్కెట్‌లో కూడా రియల్ ఎస్టేట్‌లో. ఓకే. ఏదో ఎంతసేపు అరే 15,000 వస్తుంది, 20,000 వస్తుందని చెప్పి మాట్లాడతారు గానీ, అసలు ఆ 20,000 ఎట్లిస్తాడు మరి అనే ఒక క్వెషన్ వాళ్ళకి రావట్లేదు. అవును. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఒకటి ఉంటదండి. ఆ బడా బాబులది టార్గెట్ ఉంటది. ఎంత ఒక 10,00,00,000 రావాలి, 20,00,00,000 రావాలి నాకు. రాంగానే కథం కంపెనీ బోర్డు తిప్పేస్తాడు. అయిపోయింది. ఆ! ఇప్పుడు మనం మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు అందరూ కూడా సైలెంట్ అయిపోవడమే. హ్మ్. చెప్పే పరిస్థితి కూడా ఉండదు. హ్మ్. అంతే. ఒక జెన్యూన్ కంపెనీని ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు సార్? సో, ఇప్పుడు ఒక జెన్యూన్ కంపెనీని ఫైండ్ ఔట్ చేయాలంటే వాళ్ళ టెస్టిమోనియల్ చూడాలి. హ్మ్. ఫస్ట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు? వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటి? వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నారా? లేదంటే కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నారా? లేదంటే విల్లాస్‌లో ఉన్నారా? ఓకే. వాళ్ళు ఎవరెవరికి అమ్మారు ఈ రోజు వరకి? ఎన్ని ఎకరాలు చేశారు? ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు సక్సెస్‌ఫుల్‌గా? హ్మ్. వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ దగ్గరికెళ్ళి పర్సనల్ కూడా కనుక్కుంటే ఇంకా చాలా మంచిది. తర్వాత ఆ కంపెనీలో ఎవరెవరు డైరెక్టర్స్ ఉన్నారు? ఆ ఓకే. డైరెక్టర్స్ ఏ ఏ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? హ్మ్. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటి? హ్మ్. అసలు వాళ్ళు అన్ని రకాలుగా కరెక్ట్‌గా ఉన్నారా? అన్నది చెక్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు దాన్ని మనం నమ్మొచ్చు. ఏదో నిన్నగాక మొన్న ఒక కంపెనీ వచ్చింది ఎగ్జాంపుల్. అదే కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తానంటే చేయకూడదు అలా. హ్మ్. ఇమ్మీడియేట్‌గా చేస్తే ఇబ్బందులు పడతారు. సో, ఆ కంపెనీ హిస్టరీ తెలుసుకున్న తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. సో, ఎవరు కూడా స్ట్రెయిట్ అవే డిసిషన్ తీసుకోకండి దయచేసి. స్ట్రెయిట్ అవే డిసిషన్ తీసుకుంటే చాలా ఇబ్బందులు పడతారని నేను తెలియజేస్తా ఉన్నాను. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ అయితే కంపల్సరీ చెక్ చేయాలి. 100% సార్. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ లింక్ డాక్యుమెంట్ ఎంతైతే ఇంపార్టెంటో కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. యెస్ సార్. సో, కొత్తగా వచ్చే కంపెనీలు ఈ ప్రీ లాంచ్ ఆఫర్‌లు ఇలా పెట్టే వాటిని నమ్మొద్దంటారు. అస్సలే నమ్మొద్దు. ఓకే. సో, ఇప్పుడైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి వచ్చినటువంటి డౌట్ అయితే ఏం లేదు. డెవలప్‌మెంట్ అయితే అవుతుంది. 100% సేఫ్ సైడ్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. హ్మ్. ఈ హైడ్రా గాని, ఈ ఎలక్షన్స్ మూమెంట్ కానీ, గవర్నమెంట్ చేంజ్ అవ్వడం గాని, హ్మ్. ఆంధ్ర డెవలప్ అవుతుందనడం గాని, ఇవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. ఓకే. ఇవి ఎక్కడ జరిగేది అక్కడ జరుగుతూనే ఉంటది. మనం అలా ఆలోచించుకుంటా ఉంటే మనం నష్టపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదనుకో హ్మ్. ఏమవుతది సంవత్సరం తర్వాత రేట్ పెరుగుతది. మళ్ళీ మీరు ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సొస్తది. సో, అలాంటి ఆలోచన లేకుండా మీరు మంచి ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే, మంచి డెవలప్‌మెంట్ ఏదైనా ఉంటే, ఎక్స్‌పర్ట్ సజెషన్స్ తీసుకొని డెఫినిట్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. 100% మీకు రిటర్న్స్ అనేది మంచి లాభాలు ఇస్తాయని చెప్తా ఉన్నాను. సో, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఇప్పుడు ఇది రైట్ టైమా? బెస్ట్ టైమ్ అండి. ఎందుకంటే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అవును. హ్మ్. ఎందుకంటే రేపటి రోజుల్లో మార్కెట్ హైప్ అయిన తర్వాత నువ్వు కొనలేవు. సో, ఇప్పుడు ఈ రోజు నువ్వు చేసుకుంటే దిస్ ఎ గోల్డెన్ అపార్చునిటీ. ఓకే. డౌన్ ఫాల్ ఉన్నప్పుడే కొనాలి ఏదైనా. గోల్డ్ తగ్గినప్పుడే గోల్డ్ కొంటారు. అంతేగాని గోల్డ్ పెరిగినప్పుడు చాలా మంది కొనరు. ఇది కూడా అంతే. మార్కెట్ డౌన్ అయింది కాబట్టి 100% దిస్ ద రైట్ టైమ్. హ్మ్. చాలా మంది ఏమనుకుంటారు, అరే డౌన్ అయింది కదా నేను కొంటే ఏందో, నేను కొంటే ఏంది. సార్ మీరు పెట్టేది 15,00,000 నుంచి 20,00,000 పెడుతున్నారు సార్. హ్మ్. ఈ 15,00,000, 20,00,000 2 సంవత్సరాల తర్వాత 30,00,000 అవుతాయి. అప్పుడు ఎంత బాగుంటది హైప్ అయిన తర్వాత. హ్మ్. అదే 30,00,000 అయిన తర్వాత కొంటా ఉంటే అసలు నీ దగ్గర అంత ఇన్‌కమ్ కూడా ఉండదు ఆ రోజు. అవును. ఇలాంటి ఇబ్బందులు పడతా ఉంటారు చాలా మంది. సో, దిస్ ఈస్ గుడ్ టైమ్ అండ్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. యెస్ సార్. రైట్ సార్. థాంక్ యూ శ్రవణ్ గారు. థాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రవణ్ గారితో రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.